పెద్దోళ్ళు అంత ఇంగ్లీష్ మాట్లాడాలా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదా? ఇదేం పైత్యమా? ఇదెక్కడ విద్య? ఇదెక్కడ దార్శనికత? అసలు తెలివి ఉందా? తెలివి లేదా? ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఆయన. మరి దాని మీద కూర్చున్న వాళ్ళు సప్పట్లు పట్ట కొడుతున్న అంత ప్రొఫెసర్లే. మరి వాళ్ళకేం చెవులకు ఏమి వినబడదో అది అర్థం కావట్లే, ఆయన ఏం చెప్పిండో అది ఏం సోద్యం అనిపించిందో అర్థం కావట్లే, ఒకటే చప్పట్లు కొడతా ఉండరు. నేను ఎందుకు ఈ బాధ ఏమంటాడు చూసినరా? అది కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడమే. మళ్ళా గుంటూరు కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలా? అది దేవుడిచ్చిన వరం ఆయనకు. మరి ఏం చేస్తాడు ఆయన? ట్రంప్ తోటి మాట్లాడగలుగుతాడు, ఇవాంకా ట్రంప్తో మాట్లాడగలుగుతాడు, ఎల్లమ్మతో కూడా మాట్లాడగలుగుతాడు కేటీఆర్ గారు. ఆయన కంఫర్ట్ ఉంది. నీకేంది? లాగులలో తొండలేయాలా, పేగులు మెడకేసుకోవాలా, పొట్ట జీల్చాలా, ఇది నీ భాష. నీకు వచ్చింది కదా ఒక్కటే. మరి ఆయన ఇది కూడా వచ్చు, ఈ భాష కూడా వచ్చు అవసరమైతే, కానీ మాట్లాడాడు విఘ్నత, అది కూడా వచ్చు ఆయనకు. మరి నీకు రాకపోతే ఎవ్వడికి రావద్దనంటే, అదేదో సినిమా ఉంది మగధీర సినిమా, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని విలంగా అంటాడు కదా. నీకు రాదు కాబట్టి ఇంకేడు ఎవరికి రావద్దు. ఉస్మానియా చదువుకునే పిల్లలు, కాకతీయ చదువుకునే పిల్లలు ఎవరికి ఇంగ్లీష్ రావద్దని మాట్లాడే సంస్కారం ఎక్కడిది? విఘ్నత ఎక్కడిది? అసలు ఏమైనా మెదడుండి మాట్లాడుతున్నారా? ఇదే కంచాయిలయ్య గారు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్. పొద్దున్న లేస్తే కంచాయిలయ్య గారు మేము చదువుకుంటప్పటి నుంచి చెప్తుండే మాట. ఐ వాజ్ డూయింగ్ పిహెచ్డీ వన్ వాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆర్ట్స్ కాలేజ్లో డేటా సెంటర్లో పక్క కూర్చొని మాట్లాడుతుంటాం సార్ తోటి. ఆయన ఒకటే అంటుండే, ఇంగ్లీష్ నేర్చుకోరా భయ్ మీరు ఫస్ట్ అని. ఆ మంత్రం అప్పుడు అన్నాడు, ఇప్పటికి కూడా అదే అంటుండు. 80 ఏళ్ళ వయసుకు వచ్చి ఉంటాడు, ఇప్పటికి కూడా అదే మాట అంటాడు. రాహుల్ గాంధీ దగ్గర పోయి కూడా అదే మాట చెప్పిండు ఆయన. ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెంగ్థెన్ దిస్ కంట్రీ యూ లెర్న్ ఇంగ్లీష్. రాహుల్ గాంధీ కరెక్టే దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలా, పిల్లలు బాగుపడాలంటని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ గాంధీ ఏమంటున్నాడు? ఇంగ్లీష్ రాకున్నా ఏం లేదు రవై, నా లెక్క రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకుంటే పైసలు వస్తాయి, ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ టీచింగ్ టు ది ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అక్కడున్న టీచర్లు సప్పట్లు కొడుతున్నారు. దుర్మార్గం. నేను ఎందుకు బాధతో చెప్తున్నా అంటే, నేను చాలామంది మన యూనివర్సిటీ పిల్లలు చదువుకునేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు మన స్టూడెంట్ యూత్లో ఉన్న వాళ్ళు కూడా అరే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోర్రా భయ్, కొంచెం మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, 10 మందిలో మనం గట్టిగా నిలబడి మాట్లాడగలుగుతాము. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోతే గట్టిగా నిలబడి మాడతాం, ఐపీఎస్ దగ్గర పోతే గట్టిగా మాడతాం. మీరు చదువుకోండి రా భయ్, లీడర్లైనా పర్లేదు ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఏమో అట్లా చెప్తాడు. నేను ఆయనకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి ఆయన ఏమంటా ఉన్నాడు? దెర్ ఇస్ నో నీడ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్ ఇస్ ది ఫౌండేషన్ ఆఫ్ గ్రోత్. ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. ఇవాళ హైదరాబాద్ 3.5 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ వచ్చినా, దాదాపు 9 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారణం ఇంగ్లీష్ భాష. ఇది రేవంత్ రెడ్డికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం బహుశా చేయకపోవచ్చు. జస్ట్ బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను హెచ్ఆర్లో పనిచేసేటువంటి ఒక కాలంలో అన్న మీకు చెప్తున్నా, ఒకరోజు సిబిఐటికి పోయి పొద్దుగాల ఫస్ట్ టెస్ట్ పెడితే 1000 మంది వచ్చేది. 1000 మంది. లాస్ట్కి వస్తే లాస్ట్ టెస్ట్ అయిపోయి వాళ్ళని అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి షార్ట్ లిస్ట్ చేస్తూ వస్తే 10 మంది మిగిలేది. మాకు టెక్నికల్ డైరెక్టర్స్ చెప్తుండేవాళ్ళు, సార్ వాళ్ళ కోడింగ్ సరిగా రాకపోయినా పర్వాలేదు, కొంత టెక్నికల్ కాంపిటెన్సీ తక్కువన్నా పర్వాలేదు, బట్ వీ నీడ్ దోస్ పీపుల్ హూ కెన్ టాక్ వెల్. అక్కడికి బాగా మాట్లాడేటువంటి మాత్రమే రిక్రూట్ చేయండి అంటే, ఆ దేవులాడి భూతద్దం పెట్టుకొని నాట్ ఓన్లీ ఇన్ సిబిఐటి, నాట్ ఓన్లీ ఇన్ మాతృశ్రీ, ఆల్ ఓవర్ ద కంట్రీకి ఇదే ప్రాబ్లం. భాష పైన పట్టు ఉండదు. భాష లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు లేవు. ఇండియా కాంకర్డ్ ది ఐటీ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ ది ఇంగ్లీష్ కాంపిటెన్సీ. హైదరాబాద్ కాంకర్డ్ ది ఐటీ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ ది ఇంగ్లీష్ కాంపిటెన్సీ. రేవంత్ రెడ్డికి తెలియదు. రేవంత్ రెడ్డికి తెలియదు ఏందా అంటే, చైనా వాడికి వచ్చా, జపనీస్కి వచ్చా అని చెప్పని మాట్లాడితే నేను తలకాయ ఎడబడి కొట్టుకోవాలి చెప్పండి. గూగుల్లో వెన్నగొట్టి చూడండి, లేకపోతే మీరు చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు కదా జపాన్లు, చైనాకు పోయి ఉంటారు, వాళ్ళని అడుగురి చెప్తారు. చైనా హ్యాస్ మేడ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నేను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లో 85 ఆ ప్రాంతంలో చదువుకునే రోజులు, 86లో చదువుకునే రోజుల్లో ఇఫ్లు అని, ఇప్పుడు ఇఫ్లు అంటారు, అప్పుడు సీఫల్ అంటుండే, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఇప్పుడేమో ఇఫ్లు అంటారు. చైనా పొరగాలు వచ్చి అవుతుండే. మేము అడుగుతున్నాం, ఏంద్రా చైనా పొరగాలు ఎందుకు వస్తున్నారు, పొట్టి వాళ్ళు అంత వస్తున్నారు, గిన్నె ఎందుకు వస్తున్నారు అని అంటే, చైనా అప్పుడే 100 మందిని ఇఫ్లుకు పంపించి ఇంగ్లీష్ భాష నేర్చుకునేది. ఇదే ఆర్ట్స్ కాలేజ్లో ఈఎల్టీసీ అని ఉంటుండే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుండే.
ఈఎల్టీసీ అని చెప్పని ఎందుకు పెట్టిన రాయాలా వాడి భాష నేర్చుకుంటే చదువుకోగలుగుతాడు. ఇవాళ దిస్ ఇస్ వాట్ అబౌట్ ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీకి చెప్తాను మీకు నేను. మనం తినే గోళీలు మందులు దీని వెనుక ఒక్క మందుకి ఇంత డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఒక్క డ్రగ్కి ఇంత ఎక్స్పెరిమెంటేషన్ ఉంటాయి, ఇంత డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్స్ అన్ని విచ్ లాంగ్వేజ్ దే విల్ రైట్? ఇంగ్లీష్. అది వస్తేనే మనకు ఉద్యోగం. నువ్వు ఇండియా రైజింగ్ 2047 అంటాడు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అంటాడు. ఏం మేడు ఎక్కడ ఎడబెట్టుకోవాలి? నాకు అర్థం కావట్లేదు. నాకు వాట్ కైండ్ ఆఫ్ బ్యాంక్రప్సీ ఇస్ దిస్? ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ. ఎవరో పొద్దుగాల మిత్రుడు అన్నాడు, 3 trillion ఎకానమీని అచీవ్ చేయాలంటే 3 రూపీ మైండ్ సెట్ పనికిరాదు అని. రేవంత్ రెడ్డి 3 రూపీ మైండ్ సెట్. ఇంత పెద్ద ఆయనట ముఖ్యమంత్రి అవుతాడట, 2047 అచీవ్ అవుతామట, కోట శ్రీనివాసరావు కోళ్ళట, మనం బిర్యానీలు తిన్నామట. ఇన్సల్ట్ టు ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎడ్యుకేటెడ్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్స్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఏం మాట్లాడినో తెలియదు. ఇట్లా చాలా ఉన్నాయి. నేను మీకు భాషకు సంబంధించిన అంశాల పట్ల రకరకాలైనటువంటి, చైనా హ్యాస్ ఇన్వెస్టెడ్ లైక్ దట్, జపాన్ హ్యాస్ ఇన్వెస్టెడ్ లైక్ దట్, ఇజ్రాయెల్ హ్యాస్ ఇన్వెస్టెడ్ లైక్ దట్ ఆన్ స్ట్రెంథనింగ్ ఇంగ్లీష్. జర్మనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ సో మచ్. World War II తర్వాత జర్మనీలో కూడా ఇంగ్లీష్ భాష పైన పట్టు రావాలా, వెస్ట్ మీద కాంకర్ కావాలంట అని చెప్పని. అట్లా అన్ని అభివృద్ధి చెందిన దేశాలు, చెందాలనుకున్న దేశాలు భాషను పట్టుదంప. అందుకే కంచాయిలో ఎప్పుడు మొత్తుకుంటుండే పాపం, అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలని. రేవంత్ గాంధీ ఏమంటున్నాడంటే ఇంగ్లీష్ వద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు రాదు కాబట్టి. ఇది ప్రోగ్రెసివ్ కాదు, రిగ్రెసివ్. దిస్ ఇస్ నాట్ ఎ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్, దిస్ ఇస్ ఎ రిగ్రెసివ్ మైండ్ సెట్. ఇది తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ రావేజింగ్. మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసేటువంటి ఒక మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ భాషను, ఈ పద్ధతిని, ఈ విఘ్నతను దయచేసి మార్చుకోవాలని చెప్పని నేను కోరుతున్నా. నేను మళ్ళీ ఎలాబొరేట్గా మేము ఇవాళ కొనతం దిలీప్ గారు ఒక మంచి ఆర్టికల్ రాసిండ్రు ఇవాళ నమస్తే తెలంగాణలో. ఐ అపీల్ టు ఆల్ తెలంగాణ యూత్ అండ్ ఇంటలెక్చువల్, చదువు మంచిగా రాసిండ్రు. తెలంగాణ రైజింగ్ ఆ డాక్యుమెంట్ మీద, డొల్ల డాక్యుమెంట్ మీద బాగా రాసినారు. వినోద్ గారు కూడా మాట్లాడినారు దాని మీద. మేము కూడా మళ్ళీ మాట్లాడతాం రీసెర్చ్తో, అబ్సల్యూట్ డేటాతోటి. ఆడ కూడా ఒక చిన్న మాటనా, నేను కార్పొరేట్లో ఉన్నప్పుడు మాకు ఫస్ట్ ట్రైనింగ్, ఐ యూస్ టు హ్యావ్ ఏ కల్నల్ గౌరీశంకర్ అని ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేసిన ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. నా ఫస్ట్ జాబ్ ఆయనతోటే చేసిన. మేము సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ చేస్తుంటే ఆయన చెప్తుండే ఎప్పుడు, ఈవెన్ మేనేజ్మెంట్లో కూడా ఈ ముచ్చట ఎక్కువ చెప్తాం. ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది లాస్ట్ ఇంప్రెషన్, అండ్ ద వే యూ డ్రెస్ అండ్ అడ్రస్ మేక్స్ హోల్ లాట్ ఆఫ్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎనీ ఇంటరాక్షన్ అని చెప్పని చెప్తుండే అనమాట. ద వే యూ డ్రెస్ అండ్ అడ్రస్. ఇండియా రైజింగ్, తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్లా అదేమన్నా పబ్బా, క్లబ్బా, ఏం బట్టలు? You are representing this country, this Telangana state, to take it to $3 trillion economy, global economy ki. ఆ బట్టలేంది, ఆ సోయి తప్పిన వ్యవహారం ఏంది? చిరంజీవి నీకంటే మంచి బట్టలు వేసుకొని వచ్చింది సినిమా యాక్టర్. హౌ వుడ్ యూ ఇంప్రెస్ ఎ గ్లోబల్ ఇన్వెస్టర్? మళ్ళీ ఆయన పేదరికం గురించి మాట్లాడతాడు. పొద్దున్న లేస్తే బ్రాండెడ్ బట్టలు, అడవులు, పేదరికం, కొండారెడ్డిపల్లి అని ముచ్చట చెప్తాడు. ఇది వంచన. నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఏంటంటే, వెన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి పోతే మీరుగా పోరు, మా ప్రతినిధిగా పోతారు. మీరు ప్రజలందరి ప్రతినిధిగా మీరు యూనివర్సిటీకి పోతారు. కాబట్టి మా గౌరవాన్ని, మీ గౌరవాన్ని కూడా మీరు నిలబెట్టుకోవాలి, ఆ కుర్చీ గౌరవం నిలబెట్టాలా. వెన్ యు ఆర్ అడ్రస్సింగ్ గ్లోబల్ ఫోరమ్స్, రేవంత్ రెడ్డిగా పోరు మీరు, తెలంగాణ ప్రతినిధిగా, మా అందరి ప్రతినిధిగా, మనందరి ప్రతినిధిగా మీరు అక్కడికి పోతారు. కాబట్టి ఆ ఔన్నత్యాన్ని కాపాడేటట్టు వ్యవహరించండి. చిల్లరమల రాజకీయాలకు ప్రతిదాన్ని వేదిక చేసుకొని, ప్రతి దాంట్లో కేసీఆర్, కేటీఆర్ గారిపైన భజన చేస్తూ